ఒంటరి వాడు అని గుర్తు తెచ్చుకో. ఆ వ్యక్తి మతంలో ఉన్నాడు కనుక ఆ వ్యక్తి గెట్ వెల్ సూన్ అని చెప్పండి. గెట్ వెల్ సూన్ అని చెప్పండి. రోగగ్రస్తుడై ఉన్నాడు, ఆయనకు మతం పట్టింది, మతం పట్టి అలా చూస్తున్నాడు నీ వెనుక. దీన్నే ఏమంటారు అని అంటే సాటి సహోదరుడిని తృణీకరించడం అని అంటారు. సాటి సహోదరుడిని చిన్న చూపు చూడటం అని అంటారు. సాటి సహోదరుని బాహ్య భాగాన్ని చూసి, బాహ్య ప్రవర్తనను చూసి హృదయాన్ని లెక్క కట్టడం అని అంటారు. కానీ our God looks at your heart. మన ప్రభువు నీ హృదయాన్ని చూస్తాడు. This morning I want to ask you, do you have a friend that understands your heart? నీ హృదయాన్ని ఆయన హృదయంతో కలుపుకున్నటువంటి ఫ్రెండ్ నీకు ఎవరైనా ఉన్నారా ఈరోజు ఉదయం? ఒకవేళ లేకపోతే I request you, I encourage you to find a friend. Find a friend. నేను చాలా ట్రావెల్స్ చేస్తూ ఉంటాను. హైదరాబాద్తో మొదలు పెడితే ఆదిలాబాద్లో మొదలు పెడితే మళ్ళీ రాజమండ్రిలో మొదలు పెడితే మళ్ళీ తిరుపతిలో మొదలు పెడితే మళ్ళీ ఇందోరు, ఇలా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాను. భరణి అని నాకు ఒక తమ్ముడు ఉన్నాడు.